ఈ వీడియోలో పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆయిల్లో వేరుశనగ గుళ్ళు, తాలింపు సరుకులు కొంచెం దోరగా వేగిన తర్వాత మనం ముందుగా సన్నగా చీల్చుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని అవి కూడా కొంచెం వేగిన తర్వాత అల్లం ముక్కలుగా కోసే కంటే కొంచెం రోట్లో దంచి వేస్తే అది మొత్తం అన్నంలో బాగా పడుతుందన్నమాట. అవి కూడా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత సరిపడా పసుపు వేసి బాగా కలుపుకొని తర్వాత చల్లార్చుకున్న రైస్లో వేసి కొంచెం అటు ఇటుగా కలిపి తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని కూడా ఆ పులిహోరలో వేసి బాగా కలుపుకోవడమే. సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. పులిహోర అయితే ఎంతో టేస్టీగా రెడీ అయిపోతుంది. అలాగే క్యారెట్లు ఉంటే వాటిని కూడా బాగా తురిమేసుకొని అది కూడా వేసి కలుపుకుంటే చాలా బాగుంటుంది. మా దగ్గర లేదని చెప్పి స్కిప్ చేసాము. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ యూజ్ఫుల్ టిప్ అయితే చెప్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.